సేవలు అందించడంలో మాత్రం చాలా జాప్యం, కానీ వసూలులో మాత్రం వేగం. ప్రస్తుతం తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్పీడీసీఎల్ తీరు సరిగ్గా ఇలాగే ఉంది. కాలిపోయిన విద్యుత్ మీటర్లను నెల రోజుల్లో మార్చాల్సిన బాధ్యతను విస్మరించిన డిస్కమ్ ఆ నెపాన్ని వినియోగదారులపైకి నెట్టేస్తుంది. మీటర్ల కొరతను సాకుగా చూపిస్తూ యావరేజ్ బిల్లింగ్ పేరుతో సామాన్యుల జేబులకు చిల్లు పెడుతుంది. గత ఏడాదిలో అత్యధికంగా వచ్చిన బిల్లునే ప్రామాణికంగా తీసుకుంటూ వినియోగం తక్కువగా ఉండే చలికాలంలోనూ భారీ వసూళ్లకు పాల్పడుతుండటం గమనార్హం. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులు ద్వంద్వ సమస్యలతో సతమతమవుతున్నారు. ఒకవైపు కాలిపోయిన మీటర్లను నెల రోజుల్లో మార్చాల్సిన డిస్కమ్ 6 నెలలు గడిచిన కొత్త మీటర్లను సరఫరా చేయడంలో విఫలమవుతుంది. మరోవైపు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ యావరేజ్ బిల్లింగ్ పేరుతో సామాన్యుల జేబుకు చిల్లు పెడుతుంది. కరెంట్ రీడింగ్ మీటర్ కాలిపోతే నెల రోజుల్లో మార్చాల్సిన బాధ్యత డిస్కంలదే. కానీ తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 6 నెలలు దాటినా కొత్త మీటర్లు జాడే లేదు. మీటర్లు అందుబాటులో లేవనే సాకుతో యాజమాన్యం చేస్తున్న జాప్యం వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతుంది. మీటర్ లేని కాలాన్ని యావరేజ్ బిల్లింగ్ పేరుతో లెక్కగడుతూ డిస్కమ్ వసూలు పర్వానికి తెరలేపింది. అంటే ఏంటి, ఇప్పుడు మీటర్ లేనప్పుడు బిల్లు ఎలా జనరేట్ చేస్తుంది అంటే, లాస్ట్ ఇయర్లో ఏదైనా ఎక్కువ బిల్ జనరేట్ అయిన మంత్ ఉంటుందో దాన్ని యావరేజ్గా తీసుకుంటున్నారు. అయితే చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అలా ఎలా యావరేజ్గా తీసుకుంటారు? యావరేజ్గా తీసుకుంటే 12 నెలల బిల్లుని యావరేజ్ చేసుకోవాలి, కానీ ఎక్కువ వచ్చింది తీసుకోవడం వల్ల వినియోగదారులపైన భారం పడేందుకే ఇది చూస్తుందంటూ కూడా అనేక మంది మండిపడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ ఉన్నదాన్ని యావరేజ్ తీసుకోవడం ఏంటి? యాక్చువల్గా యావరేజ్ అంటే టోటల్ బై చేసుకొని తీసుకుంటారు కదా. లేకపోతే నీకు ప్రభుత్వాలు అంతగా మేలు చేయాలనుకుంటే తక్కువ ఉన్న నెలని కూడా యావరేజ్ తీసుకోవచ్చు కదా. ఎక్కువ ఉన్న నెలనే తీసుకొని నీ వినియోగదారులపైన భారం వేయడం ఏంటి అనేటువంటిది చాలామంది ప్రశ్న వేస్తున్నారు. కాబట్టి దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కారం చూపాలంటూ కూడా అనేక మంది విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది దీనిపై ఆధారపడి ఉన్నారు, దీని బారిన పడే ఛాన్సెస్ ఉందంటూ కూడా వెల్లడించారు. సంస్థ చేసిన తప్పిదానికి సుమారు 40,000 మంది వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఎండాకాలంతో పోలిస్తే చలికాలంలో వినియోగం 40% తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు చలికాలంలో వినియోగం ఎక్కువ ఉండదు, ఎందుకంటే మనం ఫ్యాన్స్ కూడా పెద్దగా యూజ్ చేయము. కాబట్టి వినియోగం తక్కువగా ఉంటుంది. సమ్మర్లో కంపల్సరీ ఫ్యాన్స్ అంటూ, ఎయిర్ కూలర్స్ అంటూ, ఎయిర్ కండిషనర్స్ అంటూ అనేకమైనటువంటివి యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు బిల్ ఛార్జెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ వింటర్లో కూడా అదే ఛాన్సెస్ ఉండడం అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందరూ కూడా తీవ్ర వ్యతిరేకతను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మీటర్లు కాలిపోయినా ఆగిపోయిన కేసుల్లో డిస్కమ్ అధికారులు వితండవాదం చేస్తున్నారంటూ కూడా వాపోయారు. గత ఏడాది అత్యధికంగా బిల్లు వచ్చిన నెలను ప్రామాణికంగా తీసుకొని సగటు బిల్లులు వేస్తున్నారంటూ కూడా వెల్లడించారు. ప్రామాణికంగా తీసుకోవాలంటే గత ఏడాది ఏ నెలలో ఎంత బిల్లు వచ్చిందో లెక్కించిన తర్వాత ఆ ఏడాది 12 నెలల మొత్తం బిల్లు నుంచి సగటు తీసుకున్నా పర్వాలేదంటూ కూడా వాళ్ళు వెల్లడించారు. కానీ ఎక్కువ వచ్చిన బిల్లును యావరేజ్ అనడమే అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుందంటూ కూడా వినియోగదారులు వెల్లడిస్తున్నారు. కొత్త మీటర్ అమర్చకపోవడంతో వినియోగదారుడిపై నెలకు సగటు 500 రూపాయల నుంచి 1000 రూపాయల మేర అదనపు భారం పడుతుందంటూ కూడా వ్యక్తం చేస్తున్నారు. గత 5 నెలల్లో సుమారు 40,000 మంది నుంచి దాదాపుగా 15 కోట్ల మేర అదనపు వసూలు చేసినట్లు కూడా అంచనాలు వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరమే 3,000 కోట్ల విలువైన మెటీరియల్ కొనుగోలు చేసిన మీటర్లు అందుబాటులో లేవనేటువంటి స్పందన రావడం కూడా వినియోగదారులు నిరాశను కలిగిస్తుంది. మీటర్లను మార్చాలని వినియోగదారులు క్షేత్రస్థాయిలో సిబ్బందిని నిలదీస్తున్నారు. పై స్థాయి అధికారుల నుంచి సరఫరా లేకపోవడంతో లైన్మెన్లు, ఏఈలు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలంలోనూ భారీ బిల్లులను చూసి జనం బగ్గుమంటున్నారు. అయితే డిస్కమ్ అడ్డగోలు వసూళ్లపై విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ వెంటనే స్పందించాలని నిపుణులు కోరుతున్నారు. తక్షణమే కొత్త మీటర్లను బిగించి అదనంగా వసూలు చేసినటువంటి మొత్తాన్ని వచ్చే బిల్లులో సర్దుబాటు చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ డిస్కమ్ యొక్క ప్రధాన బాధ్యత ఏంటి అంటే, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి కొనుగోలు చేసిన కరెంటును వినియోగదారులకు చేరవేయడమే ఈ డిస్కమ్ యొక్క ప్రధాన బాధ్యత. దానికి సంబంధించిన బిల్లులను కూడా ఈ డిస్కమ్ వసూలు చేస్తూ ఉంటుంది. ఈ డిస్కంలు విద్యుత్ ఛార్జీలు పెంచాలన్నా లేదా అదనపు వసూలు చేయాలన్నా ఈఆర్సీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకే నిపుణులు ఈఆర్సీ జోక్యం చేసుకోవాలని కూడా కోరుతున్నారు. అయితే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి తక్షణ చర్యలు ఏంటి అంటే, వారంలోగా కొత్త మీటర్లను అమర్చడం, అదేవిధంగా యావరేజ్ బిల్లింగ్ పేరుతో వసూలు చేసిన అదనపు మొత్తాన్ని తదుపరి నెలల బిల్లులో ఖచ్చితంగా సర్దుబాటు చేయాలి. సాధారణ సగటు గణనలో సీజన్ల వ్యత్యాసాన్ని పరిగణలోకి తీసుకునేలా పారదర్శక విధానాన్ని అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారుల హక్కులను కాలరాస్తూ కేవలం ఆదాయంపైనే దృష్టి పెడితే
సంస్థ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం దెబ్బతింటుంది. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టి సామాన్యుడికి ఆర్థిక ఊరట కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మరియు డిస్కమ్ యాజమాన్యంపై ఉందంటూ కూడా వెల్లడించారు. డిస్కంల వైఫల్యానికి వినియోగదారులను శిక్షించడం ఏమాత్రం సమర్థనీయం కాదు. అదేవిధంగా వేల కోట్ల నిధులు ఉన్న మీటర్లు కొనుగోలు చేయకపోవడం యంత్రాంగం యొక్క నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న సమయంలో కూడా పాత సగటుల పేరుతో అధికంగా వసూలు చేయడం పారదర్శకతకు విరుద్ధం అని చెప్పేసి కూడా వెల్లడిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ జోక్యం చేసుకొని ఈ అడ్డగోలు వసూలుపై విచారణ చేపట్టి ఈ సమస్యలకు వినియోగదారులపై భారం పడకుండా వారికి సమస్యలను పరిష్కరించే విధంగా జోక్యం చేసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ యొక్క సమస్యపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.